హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్టాపబుల్ అచీవ్మెంట్స్. ఈరోజు మనం టెట్ 2024 ఎగ్జిట్ ఎగ్జామ్ పేపర్ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసుకుందాం. సబ్జెక్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ సైన్స్. క్వశ్చన్ నెంబర్ 121. గణనీయమైన మార్పుల ద్వారా డింపకం ప్రౌఢజీవిగా మార్పు చెందడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, రూప విక్రయం. క్వశ్చన్ నెంబర్ 122. ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపికను ఎన్నుకోండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఒక ప్రాంతంలోని అన్ని నిర్జీవ కారకాలు, వాటి పరస్పర చర్యలు. క్వశ్చన్ నెంబర్ 123. ఇది విద్యుత్ అధమ వాహకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, స్వేదన జలం. క్వశ్చన్ నెంబర్ 124. సాధారణంగా కుంభకార దర్పణాన్ని వీనిలో వినియోగిస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సైడ్ వ్యూ మిర్రర్. క్వశ్చన్ నెంబర్ 125. ఒక నానో సెకను అనగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సెకనులో బిలియన్ వంతు. క్వశ్చన్ నెంబర్ 126. క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 97%. క్వశ్చన్ నెంబర్ 127. మానవ శరీరంలో మృదులాస్థి ఉండే అవయవం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, చెవితమ్మే. క్వశ్చన్ నెంబర్ 128. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, బాష్పోత్సేకం. క్వశ్చన్ నెంబర్ 129. ఇది ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, దారం. క్వశ్చన్ నెంబర్ 130. నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, డక్వీడ్. క్వశ్చన్ నెంబర్ 131. ధ్రువ ప్రాంతాలలో సాధారణ రవాణా సాధనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, స్లెడ్జ్లు. క్వశ్చన్ నెంబర్ 132. గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయాలలో నియమించిన ఉద్యోగుల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 11. క్వశ్చన్ నెంబర్ 133. జరియా రాణిగంజ్ గనులు దీనికి ప్రసిద్ధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, బొగ్గు. క్వశ్చన్ నెంబర్ 134. సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సముద్రగుప్తుడు, మోరుగులు. వీటిలో సరైన జతలు ఏంటంటే ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి, శాతవాహనులు. ఆప్షన్ 2 నరసింహవర్మ 1, పల్లవులు. ఆప్షన్ 3 పులకేశి 2, చాళుక్యులు. ఈ 3 సరైన ఆన్సర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 135. పోలీసు విధి కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఒక వ్యక్తిని దోషి లేక నిర్దోషి అని నిర్ధారించడం. ఈ క్వశ్చన్కి వచ్చి ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. కానీ పోలీసు విధులు ఏంటంటే ఫిర్యాదును పరిశోధించడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేయడం. ఈ 3 వచ్చి పోలీసు పనులండి. క్వశ్చన్ నెంబర్ 136. వీరి కాలంలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, చోళులు. 137. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మైదాన ప్రాంతాలలో ఉండవలసిన కనీస అటవీ శాతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 20%. 138. దక్షిణాఫ్రికా గాంధీ అని ఇతరు పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, నెల్సన్ మండేలా. క్వశ్చన్ నెంబర్ 139. భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 1885. క్వశ్చన్ నెంబర్ 140. ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అహ్మదాబాద్. క్వశ్చన్ నెంబర్ 141. భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇది వృత్తాలతో పుట్టిన నాట్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, యక్షగానం. క్వశ్చన్ నెంబర్ 142. త్రిపీటకాలు అనేవి ఈ మత పవిత్ర గ్రంథాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, బౌద్ధ మతం. క్వశ్చన్ నెంబర్ 143. ప్రస్తుతం భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 25. క్వశ్చన్ నెంబర్ 144. భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ప్రాంజల్ పాటిల్. క్వశ్చన్ నెంబర్ 145. విజ్ఞాన శాస్త్రంలో విమర్శనాత్మక, తార్కిక మరియు అనువర్తన నైపుణ్యాలను కొలవడానికి ఉత్తమంగా సరిపోయే మూల్యాంకన పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వ్యాసరూప ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 146. ప్రకల్పన పద్ధతిని రూపొందించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, జేఎస్ స్టీవెన్సన్. క్వశ్చన్ నెంబర్ 147. విద్యార్థులు భావనలను, సిద్ధాంతాలను, సత్యాలను వివరిస్తారు అని స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది. ఆన్సర్ 3, అవగాహన. క్వశ్చన్ నెంబర్ 148. ప్రపంచ పటంలో దేశాలను గుర్తించడం ఈ విద్యా ప్రమాణం క్రిందకి వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, పఠన నైపుణ్యం. క్వశ్చన్ నెంబర్ 149. ఉపనిషత్తులలో ఈ పద్ధతి ఎక్కువగా ఉపయోగించబడింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, చర్చా పద్ధతి.
క్వశ్చన్ నెంబర్ 150. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్టు అని నిర్వచించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కిల్పాట్రిక్. Thank you for watching my video. Please like, share, subscribe our channel. Thank you.